కానీ ఈ విషయంలో కోర్టు తీర్పిచ్చిన తర్వాత బీజేపీ దానికి ఎటువంటి మాకు అభ్యంతరాలు లేవు అని వాళ్ళు బాహాటంగా ఎవరైతే మోడీ గారు కావచ్చు పెద్ద నాయకులందరూ కూడా స్పందించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు అనేది వాళ్ళు ఎలిగేషన్ చేస్తారు. మీకు మీరు ఎక్కడ మరి నేను చూసిన దానిలో అయితే ఫస్ట్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు డిలీట్ చేసుకున్నారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు అయితే డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోయిన అసెంబ్లీలో సంపత్ ఉండే మనకు ఇది అదంపూర్ ఎమ్మెల్యే సంపత్ గారు అసెంబ్లీలో వాయిదా తీర్మానం పెడితే మెడల్ పెట్టి బయటికి నెట్టేశారు. ఇదే టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మేము మొన్న 2023 డిసెంబర్ నెలలో అనుకుంటాను, డిసెంబర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 23/12/23 అనుకుంటాను, నాకు కొంచెం డేట్ అటు కరెక్షన్. అయితే దామోదర నరసింహ బట్టి విక్రమార్క గారు మళ్ళీ కోర్టుకి ఇంప్లీడ్ అయిపోయిన తర్వాతనే ఇది కదలికి వచ్చింది. ఇవాళ ఈ అనేక సంవత్సరాల నుంచి ఉద్యమం కొనసాగుతూ ఉండి దీనికి ఒక పులి స్టాప్ అనేది రావాలి, ఒక పరిష్కారం అనేది రావాలి. కాబట్టి దాన్ని అజేయాలని చెప్పి ఉషా మెహ్రా నివేదిక ప్రకారం 30 సంవత్సరాల ఉద్యమంలో దీనికి ఇవాళ వచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓన్ చేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అనేక మార్లు చెప్పింది, దానికి కట్టుబడి ఉన్నాం. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అది రాగానే ఈ రాష్ట్రంలో జరగబోయే ఎలాంటి ప్రక్రియ ఎలాంటి నియామకాల ప్రక్రియ జరిగినా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అందరూ కూడా. మిగతా పార్టీలు నేను అనుకుంటాను బహుశా అవకాశం కోసం ఓట్ల కోసం. ఎందుకంటే ఏదైతే మోడీ గారు అండ్ మందకృష్ణ మాదిక్ గారు ఆల్రెడీ మన ఎలక్షన్లో చెప్పారు, మీరు మోడీ గారికి మీరు ఓట్లు వేయండి, బీజేపీని సపోర్ట్ చేయండి. రవి నేనేం చెప్తున్నా అంటే మోడీ గారు చెప్పిండ్రు కరెక్టే. ఇవాళ ఒక తీర్పు వచ్చిన తర్వాత అప్రిషియేషన్ లేదు కదా, అంటే దీని వెనుక మనసులో ఏమైనా ఉందా ఏంది బాధ అనేది నాకు అర్థం కావట్లేదు. ఏదో ఎలక్షన్ కోసం ఈ డిమాండ్ ఇట్లా వాడుకుందామంటే ఒక తీర్పు వచ్చింది ఇది అయిపోయింది కదా అని మన బాధ ఉందేమో నాకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు దాన్ని ఆహ్వానిస్తాం. వాళ్ళకు హిందూ మతాన్ని పెంపొందించే భావాజాలం ఉన్నటువంటి వ్యక్తులు, మీరేమో సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఈ అంశాన్ని చూసుకుంటే దీన్ని ఒక అంటే ఇందులో కూడా ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎస్టీలు సంబంధించినటువంటి కానీ మాలల మాదిగల మధ్య కూడా గొడవలు పెట్టే విధంగా కూడా కొంతమంది ఇష్యూ చేస్తున్నారు అనేది కూడా బయటకు వస్తున్నటువంటి అంశం. ఇంకేం రాకపోవచ్చు, ఎందుకంటే ఒక అత్యున్నతమైన న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత విషయం జరగకపోవచ్చు అని మళ్ళీ వీళ్ళు 7 సభ్యులతోటి వాళ్ళు 12 సభ్యులతో మళ్ళీ మేము వెళ్తామని చెప్పి అంటున్నారు. రకరకాల ఇవన్నీ నడుస్తుంటాయి. కానీ ఏదైనా ఇవాళ వచ్చినటువంటి తీర్పును కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంది, ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. ఫైనల్గా మేడం ఒకటి అడుగుతాను పక్క రాష్ట్రం గురించి, ఎందుకంటే గతంలో మీరు పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మీకు ఎలా అనిపిస్తుంది పక్క రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, వారు కూడా ఇచ్చినటువంటి హామీలలో ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశాడు. సరే అక్కడ కూడా ఆ రాష్ట్రంలో కూడా మనం చూసాము ఏ విధమైనటువంటి పరిపాలన మొన్నటి దాకా జరిగిందో. ఏదైనా ఏ రాష్ట్రమైనా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఒక దశ చూపించగలిగే నాయకుడిగా నేనైతే నాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక 17 సంవత్సరాలు నేను వారితో కలిసి పనిచేశాను కాబట్టి వారి యొక్క గురించి తెలుసు కాబట్టి చెప్తాను. ఒక విజనరీ లీడర్గా పనిచేస్తాడు. డెఫినెట్గా మన పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి, బ్రహ్మాండంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఈ పక్క రాష్ట్రంలో కొత్తగా ఏర్పడేటువంటి మన రాష్ట్రం కూడా తప్పకుండా అందరూ సహకరించాలని చెప్పేసి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్ళారు పెట్టుబడుల కోసం. తప్పకుండా కొత్త రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ అనేక దేశాలు పర్యటన చేస్తా ఉన్నారు బికాస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం పెట్టుబడుల కోసం. కాబట్టి ఒక యువకుడు, సహృదయుడు, డైనమిక్, మాట ఇస్తే తప్పనిటువంటి ఒక నాయకుడు, కింది వర్గాల నుంచి పేద ప్రజల యొక్క కష్టాలు తెలిసినటువంటి నాయకుడిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. అందరికీ మేము విజ్ఞప్తి చేస్తాము, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.